బతుకమ్మ పండుగను 10,000 మంది మహిళలతో నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. 2016లో గిన్నీస్ బుక్ లో స్థానం కోసం బల్దియా అధికారులు విఫలయత్నం చేశారు. భారీ వర్షం కారణంగా అప్పుడు ఏర్పాట్లు చేసినా ఫలితం ఇవ్వలేదు. ఈసారి పకడ్బందీ ఏర్పాట్లతో రంగంలోకి దిగుతామని జీహెచ్ఎంసీ ధీమా వ్యక్తం చేస్తోంది. కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలతో పట్టణ సామాజిక అభివృద్ధి విభాగం అదనపు కమిషనర్ ఎస్ పంకజ్ ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ తరపున 6,000 మందిని సమీకరిస్తున్నారు. మోప్మా సెర్పులు శివారు జిల్లాల నుంచి మరో 4,000 మందిని సమీకరించనున్నారు. వారందరికీ 27న శిక్షణ ఇచ్చి 28న బతుకమ్మ వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుక కోసం తీరొక్క పూలతో 52 అడుగుల బతుకమ్మను సిద్ధం చేస్తున్నారు. దసరా ఉత్సవాలను సైతం ఘనంగా నిర్వహించేందుకు వేర్వేరు ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నారు. 22 నుంచి 26 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు. దసరా సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 నుంచి 26 వరకు దేవాలయాలు, వారసత్వ కట్టడాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 27న కార్నివాల్, 29న బతుకమ్మ పోటీలు నిర్వహిస్తారు. 30న ర్యాలీ. సచివాలయం ముందున్న అమరవీరుల స్తూపం నుంచి వందల మంది మహిళలు ట్యాంక్ బండ్పై బతుకమ్మ ఘాట్ వరకు బతుకమ్మ ఆడుతూ ర్యాలీగా వెళ్తారు. రైట్, దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సుప్రియ ఉన్నారు. సుప్రియ, ఈ బతుకమ్మకు సంబంధించి అప్డేట్స్ ఏంటి కంప్లీట్ గా? శివాని, బతుకమ్మ పండుగను 10,000 మంది ఆడపడుచులతో నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు అయితే జీహెచ్ఎంసీ సిద్ధమైందని చెప్పాలి. అయితే గతంలో 2016లో గిన్నీస్ బుక్ లో స్థానం కోసం బల్దియా అధికారులు విఫలమయ్యారు. అయితే భారీ వర్షం కారణంగా అప్పుడు చేసిన ఏర్పాట్లు ఫలితాన్ని ఇవ్వలేదు. ఈసారి పకడ్బందీగా ఏర్పాటుతో అయితే రంగంలోకి దిగుతున్నట్టు కూడా జీహెచ్ఎంసీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలతో పట్టణ సామాజిక అభివృద్ధి విభాగం అదనపు కమిషనర్ ఎస్ పంకజ్ ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ తరఫున 6,000 మందిని వాళ్ళు సమకిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. పేర్లు శివారు జిల్లాలో నుంచి మరో 4,000 మందికి తగ్గకుండా వాళ్ళు అరేంజ్ చేస్తున్నట్టు కూడా చెప్పారు. అయితే వారందరికీ 27న శిక్షణ ఇచ్చి 28న బతుకమ్మ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ వేడుక కోసం తీరొక్క పూలతో 52 అడుగుల బతుకమ్మను సిద్ధం చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. ఇక దసరా ఉత్సవాలను సైతం ఘనంగా నిర్వహించేందుకు అయితే వేర్వేరు ప్రభుత్వ శాఖలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాయని చెప్పాలి. ఇక 22 నుంచి 26 వరకు అయితే దేవాలయాలు, వారసత్వ కట్టడాలలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఇంకా హుసేన్ సాగర్ పైన 27న హెచ్ఎండి ఆధ్వర్యంలో కార్నివాల్ ఉంటుంది. తెలంగాణ పిండి వంటలు, ఇతరత్ర తినుబందరాలు, ఆహార పదార్థాల ప్రదర్శన, వాటిని విక్రయించే కేంద్రాలు ప్రధానంగా ఆదర్శంగా మారుతున్నాయని చెప్పాలి. ఇక పర్యాటక ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లు, పీపుల్ ప్లాజాలో అయితే 29న బతుకమ్మ పోటీలు, మహిళా బైక్ రైడర్స్ తో సమావేశాలు నిర్వహించబోతూ ఉన్నారు. 30న సచివాలయం ముందున్న అమరవీరుల స్తూపం నుంచి వందల మంది మహిళలు ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఘాట్ వరకు అయితే బతుకమ్మ ఆడుతూ ర్యాలీగా వెళ్తారు. ఈసారి బతుకమ్మ పండుగని చూస్తే మాత్రము పెద్ద ఎత్తున జరపాలని చెప్పి ఇటు జీహెచ్ఎంసీ అయితే నిర్ణయించుకుందని చెప్పాలి. ఇక వర్షాకాలం కాబట్టి వర్ష సమయంలో కూడా ఎలాంటి వర్ష ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా వర్షానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు. శివాని. సుప్రియ. రైట్, థ్యాంక్ యూ సుప్రియ.